ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం పిశాచలోకాన్ని దాటి ఆ పిశాచలోక వర్ణన అంతా కూడా విష్ణుదూతలు శివశర్మకు చెప్పిన తర్వాత విమానం రివ్వున ఇంకో లోకానికి వెళ్ళిపోయింది. ఆ విమానం అలా వెళుతోంది. వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక దివ్య రథం ఎదురొచ్చింది వీళ్ళ విమానానికి. ఈ విమానం ఆ దివ్య రథం ఎప్పుడైతే ఎదురొచ్చిందో ఒక్కసారిగా ఆగింది. ఆగితే ఆ దివ్య రథంలో పరమసుందరుడైనటువంటి ఆకారంతో ఒక ఆయన వచ్చేట. తెల్లగా ఉన్నాడు, తెల్లటి వజ్ర కిరీటం పెట్టుకున్నాడు, అందమైనటువంటి చంద్రబింబం లాంటి ముఖం ఉన్నది ఆయనకి, తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు ఆయన. ఆ లోకం లోపలికి మాత్రం ఆయన ఈ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని రానివ్వలేదు. ఆయనే ఎదురుగా వచ్చాడు వీళ్ళకి. అలాంటి ఆయన వచ్చి ఈ శివశర్మతో అంటున్నాడు, పుణ్యాత్మ నీకు శుభం కలుగుగాక. నీ ధర్మానికి నేను మెచ్చుకున్నానయ్యా, నీ ధర్మానికి మెచ్చి నేను నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు అయోధ్య ఇత్యాది పుణ్యక్షేత్రాలని, ఆ మోక్షపురాలని నువ్వు దర్శించావు. 7 మోక్షపురాలు నువ్వు దర్శనం చేసుకున్నావు, తీర్థములు సేవించావు, తీర్థములను సేవించి నీ శరీరాన్ని పరమ పవిత్రం చేసుకున్నావు అని ఆ వచ్చినటువంటి ఆయన అలా అనగానే శివశర్మ తెల్లబోయాడు. ఎవరండి ఈ మహాత్ముడు, ఇంత అందంగా ఉన్నాడు, ఎవరియనా అని అనగానే విష్ణుదూతలు అన్నారు, అరెరే ఆ మహాత్ముడిని నువ్వు గుర్తుపెట్టలేకపోయావా? యమధర్మరాజు అంటారే, యమధర్మరాజు అంటే ఈయనే. నరకలోకానికి అధిపతి ఆయన, దక్షిణ దిక్కులో ఉంటాడు ఆయన. సంయమనీపురం ఆయన యొక్క రాజధాని. ఈ పుణ్యాత్ముడు నువ్వు ధర్మాత్ముడివి గనుక నువ్వు 7 మోక్షపురాలని దర్శించి హరిద్వారంలో మరణించడం వలన నీ పాపాలన్నీ పోయాయి గనుక నీకు నమస్కరించాడు ఆయనే ఎదురుగుండా వచ్చి అని వాళ్ళు అనగానే శివశర్మ ఒక్క క్షణం పాటు తెల్లబోయాడు. యముడంటే ఈయన, ఇంత అందంగా ఉంటాడా యముడంటే? మరి మా పురాణాల్లోనూ మా భూలోకంలో తీసేటటువంటి చలనచిత్రాల్లోనూ యముడంటే అతి భయంకరమైనటువంటి ఆకారంగా చూపిస్తారు, నల్లగా చూపిస్తారు, కోరలతో చూపిస్తారు, ముళ్ళ కిరీటంతో చూపిస్తారు, గద పట్టుకుని తిరుగుతాడు. ఏమిటి తెల్లగా ఇలా ఉన్నాడు? ఇది రూపంబో ఈతనికింకనొక్క రూపమున్నదియో, మహాక్రోధమునకు నిరుంగ ఆనతియిండు నాకీ రహస్యంబు అనఘమతులార సందేహమావహిల్లి నాకు అన్నాడు. ఇతడు నిజంగానే యముడైతే ఇతని రూపం ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈయనకి వేరే రూపం ఇంకోటి ఉందా?
వికృతాకారుడని, భయంకర ఆకారుడని మేము విన్నాం. ఇప్పుడేమిటి ఈయన ఇంత సౌమ్యంగా ఉన్నాడు అని అడిగాడు శివశర్మ. శివశర్మ అలా అడగగానే వాళ్ళు అన్నారు, మంచి మాట అడిగావు శివశర్మ, ఇప్పుడు చెప్తున్నాం విను. యముడికి 2 రూపాలుంటాయి. పాపాత్ములకి ఆయన నల్లని కాటక రంగుతో కనబడతాడు. ఆయన పాపాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష విధించేటప్పుడు నల్లని కాటుక రంగుతో ఉంటాడు. కళ్ళు ఆయనకి అప్పుడు ఎర్రగా చింతనిప్పులా ఉంటాయి. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉంటాడు. చేతిలో దండం పట్టుకుని ఉంటాడు పాశాన్ని. ఇంకో చేతిలో గద ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు ఆయన భయంకరమైనటువంటి ఆకారంతో ఉంటాడు. కోరలతో ఉంటాడు. అసలు ఆయన చూడడంతోనే ప్రాణం పైకి పోతుందిట. ప్రాణం పోయే పైకి వచ్చినటువంటి వాడిని యాతనా శరీరం అని ఉంటుంది. ఆ యాతనా శరీరంలో తీసుకెళ్తారు చనిపోయిన తర్వాత యమదూతలు. ఆ యాతనా శరీరంలో ప్రాణం పోయి యాతనా శరీరంతో పైకి వచ్చిన వాడికి యాతనా శరీరం నుంచి కూడా ప్రాణం లేచిపోతుందిట. ఆ తర్వాత ఆయన తన లోకానికి వచ్చినటువంటి ఆ పాపాత్ముడిని చూపించి, యమకింకరులారా, చిత్రగుప్త, ఇంకా తక్కినటువంటి సాక్షులారా అని ఆ సాక్షులందరినీ పిలుస్తాడు. పిలిచి, ఈ దుర్మార్గుడు ఏమేం పాపాలు చేశాడో చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు చిట్టా విప్పుతారన్నమాట. వీడు బ్రతికి ఉన్నంతకాలం ఒక్కనాడు కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించలేదు. ఎవ్వడికి కూడా దాహమన్నవాడికి కూడా ఆఖరికి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు తన భార్యను నానా హింసలు పెట్టాడు. వీడు మహాత్ముల్ని పీడించాడు. ఈ దుర్మార్గుడు చేసినటువంటి పాపాలు 1, 2 లెక్క పెట్టలేనన్ని పాపాలు చేశాడు. అటువంటి ఈ దుర్మార్గుడికి ఇదిగో ఈ శిక్ష, ఈ శిక్ష, ఈ శిక్ష వెయ్యండి అని వాళ్ళందరూ కూడా, ఆ వచ్చినటువంటి సాక్షులు ఇతగాడు చెప్పినటువంటి పాపాలన్నీ ఆ చిట్టా విప్పి దానికి సంబంధించినటువంటి శిక్షలు కూడా చెప్తే, ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ అలా సాక్ష్యం చెప్తే, అప్పుడు యముడు వీడికి కండలు కొయ్యండి, వీడిని ఇనపముక్కు గల కాకులతో పొడిపించండి, లేకపోతే వీడిని సలసలా కాగుతున్నటువంటి నూనెలో మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు, పుణుకులు, పకోడీలు వేయిస్తారే అలా వేయించండి. అదే కుంభీపాకం అంటే. ఓరి నాయనో, పుణుకుల్లా వేయిస్తే మనకి ఆ మాట వింటేనే ఆ యాతనా శరీరాన్ని వాళ్ళు వేయిస్తారట. అలాగ బజ్జీలు వేయించినట్టు వేయిస్తే, పుణుకులు వేయించినట్టు వేయిస్తే, పకోడీలు వేయించినట్టు వేయిస్తే ఎలా ఉంటుంది? వణుకు ఒళ్ళు జలధరిస్తుంది. అందుకని అలాంటి పాపాలు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష వేసి, అలా శిక్షలు వేసేటప్పుడు వికృతమైనటువంటి ఆకారంతో దర్శనమిస్తాడు ఈయన. నినుపోటి పుణ్యవంతుల కనఘా శమనుండు సౌమ్యమగు ఆకారంబుననుండు దుర్జనులకి ఎన రౌద్రాకారుడయ్యుదగ్రత చూపున్ అన్నారు పుణ్యశీలుడు సుశీలుడు. శివశర్మ, నీలాంటి పుణ్యాత్ములకు ఈ యమధర్మరాజు ఆయన్ని శముడు అని కూడా అంటారు. సంయమనీపురంలో ఉంటాడు. దాన్ని యమపురం అంటూ ఉంటాం మనం. నీలాంటి పుణ్యాత్ములకు శివశర్మ ఈయన చాలా, ఇప్పుడు నువ్వు చూసేవేం రూపం, ఇటువంటి సౌమ్యమైనటువంటి రూపంతో దర్శనం ఇస్తాడు. నువ్వు ఉత్తముడివి కాబట్టి ఆయన తన లోకానికి నిన్ను తీసుకెళ్లకుండా, ఎందుకంటే ఆ లోకంలోకి తీసుకెళ్ళడం కూడా ధర్మాత్ములని, పుణ్యాత్ములని, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళని తన లోకంలోకి తీసుకెళ్ళడానికి యమధర్మరాజు గారు కూడా భయపడతారు. హరిహరులు ఎక్కడ మళ్ళీ దండన విధిస్తారు అని. అందుకని నువ్వు పుణ్యాత్ముడివి, ఉత్తముడివి కాబట్టి తన లోకానికి తీసుకెళ్లకుండా ఆయనే తన లోకం గుమ్మం దాకా బయటకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కారం చేశాడు. పరమధర్మాత్ముడు, పక్షపాతం లేనివాడు, సమవర్తి అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు యమధర్మరాజు గారంటే. సమవర్తి అంటే ఎవ్వరి మీద పక్షపాతం లేకుండా అందరి పట్ల సమంగా వర్తించేవాడు అని అర్థం.
పాపం చేస్తే కన్న కొడుకునైనా శిక్షిస్తాడు, పుణ్యం చేస్తే ఆయనకు వ్యతిరేక అయినా సరే వాడిని స్వర్గానికి పంపిస్తాడు. అటువంటి ధర్మరాజు నీ వంటి పుణ్యాత్ముడికి ఎదురుగా వచ్చి నమస్కరించి వెళతాడు. నువ్వెంత ఉత్తముడివో ఆలోచించు అని వాళ్ళు అన్నారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు కాశీ విశ్వనాథ మహారాజ్ కీ జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.